ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరూ అభిమానులే అని, ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ కు అభిమాని అని అంటున్న సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దశాబ్ది ఉత్సవాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాటు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించినటువంటి 1,00,000 జనహారతి 1,00,000 మంది పైగా జనం హాజరు కావడంతో చరిత్ర పుటల్లో కూడా ఎక్కింది. అయితే మరిన్ని విషయాలు మనతో తెలియజేయడానికి విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి ఏ విధమైన స్పందన లభిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఉంది కాబట్టి మేము అంత గొప్పగా నిర్వహించగలుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ అధికారులే పిలిచి చేసినప్పటికీ కూడా ప్రజలు తండోపతండాలుగా హాజరవుతా ఉన్నారు. ప్రతి కార్యక్రమం ఒకటి మించి ఒకటి బ్రహ్మాండంగా విజయవంతం చేస్తా ఉన్నారు. దానికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ఎక్కువగా లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా. ఎందుకంటే ఈ జిల్లా వ్యవసాయ ఆధారంగా జీవించే జిల్లా. ఇది వ్యవసాయమే ప్రధానమైన వృత్తిగా, ప్రధానమైన ఆదాయ వనరుగా ఉన్న జిల్లా ఇది. ఇక్కడ వ్యవసాయం చాలా అద్భుతంగా వెల్లివిరిసింది. ఒకప్పుడు కాకతీయులు, చోళుల కాలంలో వచ్చే నిజాం కాలం వరకు కూడా ఇక్కడ ఆనాడే చెరువులు, కుంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటర్ షెడ్ అంటే ప్రపంచానికి నేర్పింది ఈ ప్రాంతం ఒకప్పుడు. అటువంటిది సమైక్యాంధ్ర పాలనలో దురదృష్టవశాత్తు అవన్నీ కూడా పోయి పడ్డచుక్కబడ్డట్టు కృష్ణార్పణం అయిపోయి ఈ ప్రాంతంలో వ్యవసాయం అంతా కూడా దెబ్బతినిపోయింది. కరువు కాటలకు నిలయం అయిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా ఉన్న సూర్యాపేట మార్కెట్ కూడా మూతపడిపోయే పరిస్థితి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు లెక్క. అటువంటిది ఇవాళ మళ్ళీ SRSP వస్తుంది, ఇస్తున్నాం అని చెప్పి 5 దశాబ్దాలు ఉరిచిండ్రు. ఒక ఆయనేమో శంకుస్థాపన చేసిపోయిండు, ఇంకో ఆయన దూతి కట్టుకొని వచ్చి చెట్లు నాటిపోయిండు. ఇద్దరు, ఒక ఆయన నాటుడు, ఒక ఆయన పాతిపెట్టుడే తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కేసీఆర్ గారు వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికే కాళేశ్వరాన్ని పూర్తి చేసి వాళ్ళ కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలను తీసుకురావడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. గత 3 సంవత్సరాలుగా వరుసగా 6 పంటలు పండించుకున్నారు ఈ ప్రాంత రైతాంగం. ప్రత్యేకించి తుంగతుర్తి, సూర్యాపేట తాలూకాలు ఒకప్పుడు వ్యవసాయంలో 30, 40, 50 సంవత్సరాల క్రితం ఏముండేనో మళ్ళీ ఇవాళ అపూర్వ వైభవం వచ్చింది ఇక్కడ ప్రాంత రైతాంగానికి. అంతకు మించి ఇంకా ఇవాళ ఎక్కువ కూడా వ్యవసాయం జరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ వరి పండించిన జిల్లాగా సూర్యాపేట జిల్లా ఇవాళ రికార్డు సృష్టించింది. సో ఇవాళ ఆనందం ప్రజల్లో కనబడుతుంది. ఆ ఆనందాన్ని వ్యక్తీకరించడానికి గోదావరిని తీసుకొచ్చి మా బిల్లను తెలిపిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న ఈ కార్యక్రమం ఏదైతే వచ్చిందో, ఇరిగేషన్ డే ఏదైతే వచ్చిందో, ఆ సందర్భంగా మేము మా జిల్లా వరకు నిర్ణయం తీసుకొని మరి కాళేశ్వరం జలాలకి హారతి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మేము ఇచ్చిన పిలుపు మేరకు మేము 68 కిలోమీటర్లు మేము కాలువగట్ట పైన ప్రజలందరూ కూడా చేరి ఒకేసారి పూల హారతి ఇవ్వాలి అని చెప్పి పిలిపిస్తే 1,16,000 మంది పైగా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అట్లాగే ప్రతిది కూడా ఇవాళ వ్యవసాయ పండుగ బ్రహ్మాండంగా రైతు వేదికల వద్ద వ్యవసాయ పండుగలు నిర్వహించారు. విద్యుత్ పండుగలు ఏ సబ్స్టేషన్ల మీదనైతే దాడి చేశారో ఆనాడు రైతులు, ఏ విద్యుత్ అధికారులనైతే నిర్బంధించారో ఆనాడు, ఇవాళ అదే విద్యుత్ అధికారుల పిలుపు మేరకు సబ్ స్టేషన్లకు వచ్చి రైతులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని రంగాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు బ్రహ్మాండంగా శాఖ అధికారులను, సిబ్బందిని పొగిడి సంతోషాన్ని వ్యక్తం చేసిపోతున్న సందర్భాన్ని చూసినాం మనం. అట్లాగే ప్రతిది కూడా సంక్షేమ రంగానికి సంబంధించి అధికారులు పిలవడం, ప్రజలు వచ్చి వారికి ధన్యవాదాలు చెప్పడం. అధికారులు కూడా ఆనాడు ఏముండే 2009, 2014 ముందు ఏ రకంగా ఉండే వాళ్ళ పని విధానం ఇవాళ ఎట్లా ఉంది? ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహం వల్లనే మేము పని చేయగలుగుతున్నాం. యథా రాజా తదా ప్రజ అనే సామెత ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఆనాడు పైన వాళ్ళు ఏం చెప్పిండ్రో, ఏం ఆదేశాలు ఇచ్చిండ్రో, మాకు ఏం పని అప్పచెప్పిండ్రో ఆ పని మేము చేయగలిగినాం. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుందో ఆ పని మేము చేస్తున్నాం. కానీ ఇవాళకి చాలా తేడా ఉంది. మాకు ఇవాళ సంతృప్తి ఉంది. మేము జీతం తీసుకున్నా వచ్చిన ఫలితాలను చూసి ప్రజల్లో వచ్చిన ఆనందం, ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటున్న తీరును చూసినప్పుడు మాకు సంతృప్తి ఉంది వాళ్ళ ఉద్యోగం చేయడంలో అనే మాట వారు వ్యక్తీకరిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మంచినీటి, తాగునీరు సమస్యలన్నీ కూడా పరిష్కరించబడ్డాయని, ఇక కాంగ్రెస్ చెందినటువంటి జిల్లా నేతలు అభివృద్ధి చేయలేక లేనిపోని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇక కేసీఆర్ కు ప్రధానమంత్రి మోడీ కూడా అభిమానేనని, కాంగ్రెస్ బీజేపీలో కూడా కేసీఆర్ అభిమానులు ఉన్నారని, ఇలాంటి అవాకులు చెవాకులకు బీఆర్ఎస్ పార్టీ బెదరబోదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. సూర్యాపేట నుండి కెమెరామెన్ శంకర్తో